కరెక్ట్ 5 సంవత్సరాల కింద ఎట్లా ఉండే అంటే అందరు ప్రేమలు ఉండే దగ్గర, అందరు ప్రేమలు. నేను నిజంగా ప్రేమలే ఉన్నాయి అనుకున్నా అందరివి. ఇందులో ప్లేస్ ఉంటుంది కాకుండా ఆ ప్లేస్లో ఉండే మన ఫోన్ మంచిగా కనిపించేది. కొన్ని 5 సంవత్సరాల కింద బాగుండే, నాకు కూడా ఫుల్ మస్తు ఉండే. కానీ అన్నీ తెలుసు, చెప్పుకోవద్దని చెప్పాను. కానీ ఏమైందంటే అనుకోకుండా ఇల్లు పోయింది. అది కాదులే, ఇల్లు లాస్ట్ చెప్తా. కానీ 2002లో స్కూల్ బంద్ చేసిన, ఏదో బేకరీలో పని పెట్టిరు నన్ను. అప్పుడు నెలకి 200 కూలి. తర్వాత అక్కడనే 6 సంవత్సరాలు పనిచేసిన, అప్పటికి 200 కూలి 2000 అయింది. తర్వాత కొన్ని కారణాల వల్ల బేకరీలు పని మానేసి ఇంకేదో పరిగిలో బస్ స్టాండ్లో ఉంటుంది కదా, అందులో వాటర్ ప్యాకెట్లు అమ్మిన, గిన్నెలు దోమిన, కొన్ని రోజులు వేసిన అది కూడా. తర్వాత మా నాన్న దగ్గర మాల్ కలిపిన, మెస్సీలు చెత్త కింద ఉంటారు కదా, మాల్ కలిపిన. జీవితం అంటున్నా కొద్దిగా షార్ట్కట్లో ఫటాఫటా చెప్పేస్తాను. అట్లా కొద్దిగా పెద్దగా ఉంటుంది కానీ నేను ఓపిక పడుతుంది, అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరికి. తర్వాత నువ్వు చూసుకున్నా కూడా దొరకదు కదా, అందుకే చెప్తున్నా. వాళ్ళు వీళ్ళు అనేది ఏందో చూస్తారు కానీ గుర్తుపెట్టుకోరు ఎవరు ఎక్కువ. ఏమంటారు ఇప్పుడు, మంచి చేయించుకుంటారు మర్చిపోతారు, చేస్తారు కాదు చేయించుకుంటారు మర్చిపోతారు. కొన్ని చెడు చేస్తారు మర్చిపోతారు, అది కూడా బాగుంటుంది. నాకు చేసిన వాళ్ళంతా చెడు చేసిన వాళ్ళే. వాళ్ళు ఏమంటారంటే అట్లా చేసిన ఆ రోజు అంటే నాకు గుర్తులేదు మర్చిపోయినా అంటారు వాళ్ళు. నాకు అదే పెద్ద ఆశ్చర్యం ఉంటుంది. చెడు చేసిన వాళ్ళకి నేను గుర్తు చేస్తాను, మీరు చేసింది ఇది అందుకే నేను ఇట్లా ఉన్నా అంటే, అవునా అట్లనా అంటారు. ఇంకా మొత్తానికి ఫ్యామిలీ అంటే అటు ఇటు అందరూ నా వాళ్ళే అనుకొని మస్తు పీకేసుకున్నా. మస్తు నేను వీడియోలు, సినిమాలు, చిరంజీవి సినిమాలు ఎక్కువ చూసి మొత్తం సినిమాల వల్ల నేను సగం సంకనాకపోయినా. సినిమాలే అవి వాళ్ళు చెప్పింటే బాగుండే, ఇవి సినిమాలు లాగా చూడండి, బయట ఇవి ఫాలో కాకుండా చెప్పింటే బాగుండే. కానీ అవి సీరియస్ తీసుకున్నాను నేను. సినిమాల్లో చేసినట్టు చేస్తే అందరు నన్ను కూడా సేమ్ బాగా లైక్ చేస్తారు, లవ్ చేస్తారు అనుకున్నా. కానీ సినిమాలు ఉన్నది బయట ఉండదు. బాగా అర్థమైంది బాగానే. కానీ ఎవరికి చెప్తాం, వినేటోళ్ళకి చెప్తారు, అందరు చెప్పడానికి రాదు కదా. తినే టైం అయిపోయింది. కొన్ని అయితే పైసలు పోయినాయి, కొన్ని అని కాదు మస్తు పోయినాయి. పైసలు పోయిన తర్వాత బాగానే బుద్ధి వచ్చింది. బాగానంటే బాగానే బుద్ధి వచ్చింది. అది ఒకరోజు ఏడిసి తాగితే మర్చిపోయేటి కావు. సో తాగుడు గురించి అంటే కూడా దగ్గర 8-9 సంవత్సరాలు అయింది మందు బంద్ చేసి. మందు బంద్ చేసిన తర్వాత నీకు ఎవరైనా వీడియో మందు తాగేటోళ్ళు ఉంటే బాగా చెప్తున్నా, ఒక్క నెల రోజులు మందు బంద్ చేయి. నెల రోజులే బంద్ చేయగలి. నీ ఫోన్కి ఎన్ని ఫోన్లు వస్తాయో, నీ ఇంటికి ఎన్ని పిలుపులు వస్తాయో అన్నీ అర్థమైపోతుంది నీకు. ఒక్క నెల రోజులు మందు బంద్ చేసి అంతే, ఏం చేయకు. ఒకవేళ నువ్వు తాగాలనుకుంటే ఇంట్లో ఎవరు తెలియకుండా తాగు, కానీ మందు బంద్ చేసి. ఎందుకు వచ్చిన బాధ, నెల రోజులు బంద్ చేయి, ఏం చచ్చిపోవు. నీకు తెలుస్తుంది నిజమైన ప్రేమలన్నీ తెలుస్తాయి. నేను మందు బంద్ చేసిన తర్వాత అసలు ఘోరం. అసలు అటు ఇటు అని కాదు, నాకు ఒక సర్కిల్ ఉంటుండే, ఆ సర్కిల్ మొత్తం బీకింది. నేను వాళ్ళు ఇన్ని రోజులు అంతా ప్రేమతో ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు అనుకున్నా. జస్ట్ దీనికే ఉన్నారు అందరు, మందు బాటల కోసమే ఉన్నారు చాలా. నేను పిచ్చ క్లారిటీ వచ్చింది నాకు. అంటే జీవితం మొత్తం మందుల్లో ఉన్నదా అనుకొని వదిలేసిన, పోకోకులే అని. ఎందుకు, ఏ జరిగిన మన మంచిగా అంటారు కదా, సైలెంట్గా తీసుకున్నా అంతే. ఎవరికి ఇట్లా సైలెంట్, ఇప్పుడు ఒక్కరు కూర్చొని మాట్లాడినా అనుకో పిచ్చెక్కుతుంది. వీడియో అప్లోడ్ చేసినాం అనుకో ఎవరో ఒకరు సపోర్ట్ అంటే మళ్ళీ మీరు చెప్తున్నా, నేను ఆ లైక్ల కోసం కాదు, దేనికోసం కాదు. అసలు లైక్లే కొట్టకండి నాయన, చూడండి కాదు కొద్ది ఓపిక చూడండి. లేకపోతే నేను మీకోసం చేయట్లేదు. నేను కొన్ని రోజుల తర్వాత నా కొడుకో బిడ్డనో పుడితే వాళ్ళకి చూపించుకోవాలి కదా, ఆ రోజు నేను ఇట్లా ఫీల్ అయినా మాట్లాడినా అని. కానీ బంధువులు, చుట్టాలు, ఇంకేంటివి పాలోళ్ళు అంటారు కదా, అంతా వేస్ట్, అందరు వేస్ట్. నీ దగ్గర పైసలు లేకపోతే ఎవ్వడు పలకరేడు. నాకు బాగా అర్థమైంది.
పైసలు ఉంటేనే ఎవరైనా పలకరిస్తారు. నువ్వు మంచితనం అన్నావు అనుకో, నిన్ను ఎట్లా ముంచుతారు అనేది అట్లా ముంచుతారు వాళ్ళు. అదే మంచితనం ముసుగుపెట్టి ముంచుతారు. నాకు బాగా అర్థమైంది అసలు. నేను ఏ రోజు 1000 రూపాయల షర్ట్ వేసుకోలేదు, 1000 రూపాయల ప్యాంట్ వేసుకోలేదు. కానీ ఈ 2-3 ఏళ్ళ నుంచి అసలు నా బట్టలు నేను మంచిగా కొనుక్కుంటున్నా, మంచిగా వేసుకుంటున్నా, నిద్ర కూడా పోతున్నా, 3 పూటలు తింటున్నా 3 ఏళ్ళ నుంచి. అందరూ అంటే అంత కొద్దిగా 3 ఏళ్ళు కొద్దిగా జీర్ణించుకోలేకపోయాను అందరు లేరు అని. ఈ నెల రోజుల నుంచి కూడా ఇంకా బాగా అర్థమైంది. అంటే ఎవరు లేరు కాదు, నాలాంటోనికి ఎవరు ఉండరు. అదే పెద్ద అదృష్టం. ఉండొద్దు కూడా, నా అసంటోనికి ఎవరు ఉండొద్దు కూడా. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరు అంగీకున్న జేబే చూస్తారు. ఆ జేబే చూస్తారు. దాని వెనకాల మనిషి వాడు మన మనసులో ఏముందన్నది ఎవడు పట్టించుకుంటలేదు అసలు. నేను చూసి నాకైతే మస్తు చిరాకు వచ్చేసింది. నాకైతే మనుషులు అంటే చిరాకు వచ్చేసింది. చేసి పెట్టుకుంటా అంత వీడియోలు మీరు చూడకుండా పర్లేదు కానీ చేసి పెట్టుకుంటా. కొన్నిగా ఇబ్బంది అనిపిస్తుంది మీకు కూడా, ఈడేంద్ర అంటని. ఎక్కువ మంది చూస్తారు కదా, ఏదో అయిపోతుందని కాదు కానీ చాలా తప్పులు చేసినాను అట్లా. నేను తప్పులు అంటే అన్నీ అందరినీ నమ్మి ఇప్పటివరకు నాకు చెప్తున్నా కదా, ఈడ చేసుకొని ఒక ఫ్రెండ్ ఉన్నాడు నా కోసం అనేటోళ్ళు మాత్రం ఎవ్వరు లేరు. మీరు తెలిసిన వాళ్ళు చూసినా తెలియని వాళ్ళు చూసినా అవసరంకి మాట్లాడతారు తప్ప నా సొంతంగా మాత్రం వాళ్ళకు నా కోసం టైం ఇచ్చేటంత ఖాళీగా ఎవరు లేరు. వద్దు ఇంకా. నేను కూడా బాగా అర్థం చేసుకున్నా. అంటే అనను, నేను ఎవరిని ఏమన్నాను, ఎవరి దగ్గరికి పోయి అనను. నేను కొన్ని రోజుల తర్వాత ముసలిగైతే కదా, ఓ 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 50 ఏళ్ళకో అప్పుడు నా ఛానల్లో వీడియో ఉంటుంది, నేను చూసుకుంటా. నేను ఖచ్చితంగా చూసుకుంటా, ఏం మధ్యలో ఏం పోనలేదు. కానీ కొన్ని రోజులు ఉండే సూసైడ్లు గీసైడ్లు అనేది. ఇప్పుడు అవేం లేవు. అంతా పిరికొని ఏం కాదని నాకు తెలుసు. వీడియో ఏంటంటే ఖాళీ కూర్చొని కొనికన్నా మాట్లాడినామనుకో వాడు ప్రశాంతంగా ఉంటాడు. ఏం చెప్తారంటే నువ్వు మంచి చేసినావని నా ముందలు అంటారు, తర్వాత తిడతారు. మళ్ళీ నన్నే తిడతారు. ఎందుకు తిడతారో తెలియదు నాకు అసలు. ఇన్ని రోజులు చేసుకున్న పేరంతా పోయింది, చుట్టాలు మాయమారు, ఇల్లు పోయింది, భూమి పోయింది, పైసలు లేవు అనే లోపు అందరు మాయమారు. అసలు నేను షాక్లో ఉన్నాను, ఇప్పటికీ షాక్లోనే ఉన్నాను. నాకైతే అర్థమవుతలేదు ఎందుకు అట్లా అంటే, అయ్యో అంటున్నారు కదా. కానీ అందరు వచ్చి నా ముందర పొగుడతారు కొంతమంది, అబ్బా సూపర్ రా, నువ్వు గ్రేట్ రా అంటారు. వాళ్ళే నన్ను నన్నే మాట్లాడరు వాళ్ళు. అసలు ఫోన్ చేయరు, మాట్లాడరు. అంటే నేను ఫీల్ అవుతాం మస్తు. ఒకరు నేను అంటే ఒకరి కోసం ఇంత వేసింట కదా, ఫోన్ చేసి ఎట్లున్నావు, మంచిగా ఉన్నావా, తింటున్నావా, నేను ఏడుస్తాను తెలిసిన వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయరు. నేను బాధపడతాను తెలిసిన కూడా నాకు ఫోన్ చేయరు. మాకు అన్ని ఆస్తులను పోయినాక దేవుడే మేము అంటే ఎక్కడ ఏం చేసుకుంటామో ఎటు పోతామో అని భయపడి దేవుడు కూడా పాపం అనిపించినట్లు. అందుకే ఇప్పుడు పిల్లలు ఇస్తున్నారు. మాకు 12 ఏళ్ళు బాధపడ్డాం, ఇప్పుడు ఇస్తుండు. ఇప్పుడు సడన్గా ఏం లేవు, చేతలా పైసలు లేవు. అందరు ఏమంటారు అంటే, ఇప్పుడు నీ పిల్లలకి ఏం పెడతావు, ఎట్లా చూసుకుంటావు అంటారు. నీ పిల్లలకి అని చెప్తాను. ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, మేము ఉన్నాం మీరు అంటే మేము చూసుకుంటాం అన్నారు. 8వ నెల వస్తుంది, ఇప్పటివరకు ఒక్కరు ఫోన్ చేసి నాకు ధైర్యం చెప్పలేదు. చాలామందికి చాలా చేసినా కానీ ఎందుకు చేసినా అని ఇప్పుడు మస్తు బాధ అవుతుంది నాకు. ఇంతకుముందు బాధ కాలేదు కానీ ఇప్పుడు మస్తు బాధ అవుతుంది నాకు. ఒక్కరు ఫోన్ చేయలేదు నాకు 8 నెలలు. అంటే ఇప్పటివరకు ఒక్కరు ఫోన్ చేయలేదు. అదే అంటే మనసులో తీసుకోలేకపోతున్నాను. ఒక్కరిని నిన్న వల్ల అయితే లేదు. ఏ రోజు పుట్టుకుంటానేమని భయమై ఇట్లా వీడియోలు ఏదో యూట్యూబ్ చేసుకుందామని. సంతోషంగా అయితే లేను, ఉంటానేమో. ఇంకా నెల రోజులు ఉంది మా భార్య డెలివరీ అయిన తర్వాత ఈ సొంటోళ్ళు అందరికి దూరం ఉండడం మంచిగా అనిపించింది నాకు. కడుపంతా ఎట్లా తింటా చేయకుండదు, పడుకుంటగా నిద్ర రాదు. పైసలు ఏముంది, పైసలు ఎన్ని రోజులు అందరూ పైసలే అన్నారు. నిజంగా చెప్తున్నా, నాకు అసలు ఒక్కరు కూడా ప్రేమతో ఎందుకు మాట్లాడారో అర్థం కాదు నాకు. 36 ఏళ్ళు వచ్చినాయి పేమెంట్కి. మా అమ్మ చనిపోయిన తర్వాత అందరి కోసం నిలబడ్డాను. అందరికి పైసలు పెట్టినా నేను ప్రేమ ఎవరికి పెట్టలే. నిజంగా నేను ప్రేమ పెట్టింటే ప్రేమ వస్తుండేమో కానీ నేను ప్రేమ పెట్టలేదని చూపిస్తారు అందరూ. అంతే.
ఏడుపు అంటే రోజు రోజు ఉంటుంది ఏడుపు. నువ్వు 365 రోజులు ఏడవలేవంటే నేను ఖచ్చితంగా 365 రోజులు ఏడుస్తూనే ఉంటా. కానీ అందరు ఇసొంటోళ్ళని మాకు తెలియదు. నాకు దేవుడు ఇంకో జన్మిస్తే మాత్రం అసలు మనుషులకు మాత్రం పుట్టను నేను. నా వల్ల కాదు. చెప్తున్నా కదా, ఒక రోజు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఎట్లా ఉంటానో ఎట్లా గడిచిపోతుందో నాకే తెలియదు అసలు. ఇంకా ఏముంది, వీడియో పెద్దగా అవుతుంది, మాట్లాడదాం రోజుకింత. నేనే మాట్లాడుతుంటా, ఓపిక ఉన్నోళ్ళు మాత్రమే నుండి. మళ్ళీ చెప్తున్నా, ఈ ముఖం మాత్రం నచ్చకపోతే చూడకండి ప్లీజ్. అనవసరంగా ఎందుకు తిట్టుకుంటారు. కానీ వీడియో ఇంట్లో ఉంటుంది, సౌండ్ ఇంతే ఉంటుంది. ఇంకా మైకులు అంటే ఇక 1500 పెట్టి కొనాలంటే మన వల్ల కాదు పని. కొంటా, కానీ పిల్లలు వచ్చినాక కొంటా. రోజు కొద్దిగా మాట్లాడతా. మళ్ళీ చెప్తాను, ఈ ముఖం నచ్చకపోతే వీడియో చూడకండి, దొబ్బేసేయండి. నా పేరు నరసింహ. నచ్చితేనే చూడండి, లేకపోతే లేదు. మీరు లైకులు షేర్లు కొట్టి నాకేదో సానుభూతి చూస్తారని పెట్టట్లేదు. నేను కొన్ని రోజుల తర్వాత నా బతికేందో నాకు తెలుసుకోవాలి, మర్చిపోవద్దు, జరిగిన ఏవి గుర్తుపెట్టుకోవాలంటే నాకు డైరీలు అంటే పొద్దున టైం ఉండట్లేదు. ఇప్పుడు టైం దొరుకుతుంది కదా అని వీడియో చేసి పెట్టుకుంటున్నా. నాకు గుర్తుంది ఇంక ఇది అంతే. మీకోసం అని కాదు, మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, మీ సానుభూతి కూడా వద్దు నాకు. ఇది ఇంకా ఏడాది దాచుకోలేమన్నట్లా. ఫోన్లో పెట్టినా డిలీట్ చేయాల్సి వస్తుంది. యూట్యూబ్లో ఉందనుకో ఎటు పోదు. అట్లా ఆ ధైర్యంతో పెట్టుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పటివరకు ఎవరైనా చూస్తే ఈ వరకు అంతే. అంటే అంత ఓపిక ఎవరికి ఉంటుంది, కానీ ఓపిక ఉన్నోళ్ళు. మా భార్య అయితే కష్టం చూస్తుంది. సారీ లావణ్య, ఏడ్చినందుకు. తప్పలేదు, పనికాడున్నా నేను. అందుకే ఇంకా 2 రోజులు పోతే పని అయిపోతుంది. రోజు ఇంట్లోనే ఉంటా. ఆమె ఉంటే ఇక నా ఒకటనే మాట్లాడతా. కానీ ఫుల్ అయితే ఫుల్ బాధ ఉంది. ఎవరికి తెలియక మాత్రం ఎవరికి ఏం చేయకండి. సైలెంట్గా మీ పని మీరు చూసుకొని మంచిగా బతుకోండి. చేసి తర్వాత చాలా బాధపడతాడు. ఎవరు ఏదో చేస్తారని మాత్రం చేయకండి. చేసేసి మర్చిపోతామంటే చేసి మర్చిపోండి మీకు దూలా. కానీ వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారని మాత్రం చేయకండి. మీకోసం మాత్రం ఎవరి దగ్గర టైం లేదు. అందరూ బిజీ.